ఇక ఏపీ రాజధానిగా అమరావతిని అధికారికంగా రాజముద్ర పడటంతో రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. చట్టసభల్లో బిల్లు ఆమోదం పొంది గెజెట్ నోటిఫికేషన్ వెలువడటంతో అమరావతి రాజధానిగా స్థిరపడిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మధ్య భాగంలో ఉండటం వల్లే అమరావతిని రాజధానిగా నిర్ణయించామని, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా అసెంబ్లీ వేదికగా 1000 ఎకరాలు అవసరమని చెప్పారని గుర్తు చేశారు. రైతులు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారని, అయితే 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్లక్ష్యం చేసి 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించారని విమర్శించారు. సిఆర్డీఏ పరిధి అంతా అమరావతి రాజధాని ప్రాంతమేనని, ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారని చెబుతున్న ఎంపీ కేశినేని చిన్నితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఆమోద ముద్ర పోయింది. ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమరావతి వచ్చినప్పటి నుండి కూడా మొత్తం సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు కూడా వెళ్తూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఇవాళ రాజముద్ర అమరావతికి నిన్న రాత్రి రాజముద్ర పడటం అంటే రాష్ట్రపతి గారి ఆమోదం కూడా పొందటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ రాజధాని రైతులు, చంద్రబాబు నాయుడు గారి కష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక, పార్లమెంటు వేదికగా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, అమరావతి అద్భుతమైన నగరం రావాలని కోరుకుంటాం. ఇవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరం. ఈ అన్నిటి వల్ల ఇవాళ అమరావతి రాజధానిగా రావడం అందరికీ ఆనందకరమైన విషయం. సిఆర్డీఏ విస్తీర్ణం ఎంతో కూడా చెప్పమన్నారు, అమరావతి విస్తీర్ణం ఎంతో చెప్పమన్నారు. దాని ఇప్పుడు ఒక అజ్ఞాని, విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇతను 3 విషయాలు చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది. మొదటి విషయం ఏంటంటే విజయవాడ, గుంటూరు అనేది సిఆర్డీఏ రీజన్లో ఉన్నాయి. ఇవాళ క్యాపిటల్ రీజన్ అంటే సిఆర్డీఏ మొత్తం కూడా నోటిఫై అయిన ప్రాంతం. అంటే ఇవాళ విజయవాడ, గుంటూరు కూడా అమరావతిలో ఒక భాగం. ఇదంతా కూడా రాజధాని ప్రాంతంలో భాగం. అది తెలియకుండా విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలి, విజయవాడ అన్ని ప్రాంతాలు కూడా తెనాలి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, పామర్ బోర్డర్ దాకా కూడా, నందిగాం బోర్డర్ దాకా కూడా సిఆర్డీఏ. ఇక విస్తీర్ణం గురించి చెప్పమంటారు. ఇది ఒక పెద్ద జోకు. ఎందుకంటే అప్పుడు నైజాం నవాబులు హైదరాబాద్ కట్టినప్పుడు విస్తీర్ణం చెప్పగలిగారా? ఆ రోజు ఒక విస్తీర్ణంతో ప్రారంభమైన హైదరాబాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో, రామారావు గారు అధికారంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక విస్తీర్ణం 4-5 రెట్లు పెరిగింది. ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలు వచ్చినాయి, ఐటీ అభివృద్ధి చెందింది, ఫార్మా అభివృద్ధి చెందింది, స్పోర్ట్స్ సిటీలో అభివృద్ధి చెందినాయి. కాబట్టి విస్తరించకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చి, పరిశ్రమలు పెట్టుకునే అవకాశాలు వచ్చి ఇవాళ హైదరాబాద్ నగరం నైజాములు పెట్టిన నగరానికి 100 రెట్లు హైదరాబాద్ నగరం పెరిగింది. అట్లాగే ఇవాళ మొదలైన అమరావతి ఇప్పుడు రేపు ఎంత అవుతుందో ఇవాళ మనం ప్రెడిక్ట్ చేయగలమా? కాబట్టి ఇటువంటి అజ్ఞానుల్ని ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు. మావిగన్ అన్న పేరుని వాళ్ళే ఫేమస్ ఎక్కువ చేస్తున్నారు కదా సార్. మావిగన్ ఫేమస్ అంటే పేరుగా కాదు, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాంచి బాగా కష్టపడుతున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలని. ఈ కష్టంలో పాపం జోకులు మిస్ అయిపోయారు. జోకులు మిస్ అయిపోయి ఈ సీరియస్నెస్కి ఏదో జోక్ రావాలని ఫీల్ అయ్యే మేమందరం కూడా ఏంటి ఏదైనా ఈవెంట్లు చేయాలా, ఏం చేయాలి, ఏంటి ఇప్పుడు ఎట్లా జోక్ చేద్దామని అనుకున్న వేళ ఒక కామెడీ పీస్ వచ్చేసాడు. ఈ కామెడీ పీసు మావి గన్ అంట. ఇది ఎక్కడో మరి సౌత్ అమెరికాలోనూ ఉంటాయేమో ఈ పేర్లు, మరి మాకు తెలియదు. మాకు విజయవాడ అంటే ఒక వైబ్రేషన్ పేరు, మాకు హైదరాబాద్ అంటే ఒక వైబ్రేషన్, మాకు విశాఖపట్నం అంటే ఒక వైబ్రేషన్, మాకు మచిలీపట్నం అంటే ఒక వైబ్రేషన్, గుంటూరు అంటే ఒక వైబ్రేషన్. మావి గన్ అంటే వైబ్రేషన్ ఉందా? కామెడీ ఉంది. కాబట్టి ఇతను రాజధాని కామెడీ చేద్దాం అనుకున్నాడు. ఈ కామెడీ పీస్గానే మిగిలిపోతాడు. సో చూసారు కదా, ఏదైతే అమరావతి రాజధానిగా ఎప్పుడైతే ఆమోద ముద్ర పొందిందో అప్పటి నుండి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ చెప్పినట్టు కూడా మావిగన్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు పూర్తిగా ఒక కామెడీ పీస్ అన్నారు ఆయన్ని. ఎందుకంటే అమరావతి అంటే ఒక వైబ్రేషన్, విజయవాడ అంటే ఒక వైబ్రేషన్, గుంటూరు అంటే ఒక వైబ్రేషన్. అంటే ఈ ఆయా ప్రాంతాలకు తగ్గ పేర్లు ఆయా ప్రాంతాలకు ఉన్నాయి. అయినప్పటికీ ప్రాంతాలలో ఇటువంటి పేర్లు పెట్టి విద్వేషాలు రేపడమే జగన్మోహన్ రెడ్డి యొక్క మెయిన్ మోటో అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ అమరావతి ఆమోద ముద్ర పొందినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఇంకా సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు దారి తీస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.